యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు కొన్ని మంచి మారుతి సుజుకి వ్యాగనర్ కార్లు అయితే సేల్కి అయితే తెచ్చానన్న. అండ్ ఈ కార్లు వచ్చేసరికి 2004 మోడల్ నుంచి 2019 మోడల్ వరకు కార్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ధరలు వచ్చేసరికి 70,000 నుంచి అయితే ప్రారంభమవుతున్నాయన్న. చాలా మంచి కండిషన్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కార్ల రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశాను. ఇది వచ్చేసరికి పార్ట్ 1 అన్న అండ్ పార్ట్ 2 కూడా రాబోతుంది వ్యాగనర్ సిరీస్లో. సో ఎవరు కూడా మిస్ కాకుండా మన ఛానల్ని రెగ్యులర్గా చూడాలనుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. మీ కార్ని మన ద్వారా ప్రజలకు అమ్మాలనుకున్నట్లయితే మీరు గినంగా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోస్ సెండ్ చేయండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. ఈ వీడియోలో వచ్చేసరికి ముఖ్యంగా 3 కార్లను అయితే తెచ్చానన్న. మిగతా కార్లు నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. ఇక కార్ వైజ్గా వెళ్ళినట్లయితే ఫస్ట్ లో మోడల్ నుంచి హై మోడల్కి అయితే వెళ్దామన్న. ప్రైజెస్ కూడా లో టు హై అయితే ఉంటాయి. ఇక ఫస్ట్ ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవన్నా. దీనికి వచ్చేసరికి డైరెక్ట్ యూజ్ చేసుకునే కండిషన్లో అయితే ఉంది. ఇంటీరియర్ కూడా బాగానే ఉందన్న. ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ చెప్తున్నాడు. ఈ కార్ మోడల్ వచ్చేసరికి 2004 మోడల్ కార్ అన్న. ఇది వచ్చేసరికి 2004 మోడల్ కారు. అండ్ దీని ఒక టైర్స్ కండిషన్ దాదాపుగా 40% లైఫ్ అయితే ఉందని ఓనర్ చెప్తున్నాడు అన్న. పేపర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నట్లు ఓనర్ చెప్తున్నాడు. ఈ కార్ ధర ఓనరు 70,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. దీని ప్రైస్ ఓనర్ 70,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియేటబుల్. ఈ బండి వచ్చేసరికి లొకేషన్ వరంగల్లో అయితే ఉందన్న. వరంగల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లాలో ఈ బండి అయితే ఉందన్న. ఈ బండి ఎవరైతే తీసుకున్నారంటారో ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. ఇది వచ్చేసరికి మన ఫస్ట్ వెహికల్ అన్న. ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే అనుకోవచ్చు. అండ్ ఇక సెకండ్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది కూడా వ్యాగనర్ అన్న. గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సిల్వర్ కలర్లో ఈ బండి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఈ కారు కూడా ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకునే కండిషన్లో ఈ వెహికల్ అయితే ఉంది. పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. ఇది వచ్చేసరికి ఫుల్ కండిషన్లో అయితే ఉంది బండి వచ్చేసరికి. ఇక ఈ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2005 మోడల్ కార్ అన్న. 2005 మోడల్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క టైర్స్ కండిషన్ దాదాపుగా 55% లైఫ్ అయితే ఉందని ఓనర్ చెప్తుండన్న. 55% లైఫ్ అయితే ఉంది టైర్లది. ఈ కార్ ధర ఓనరు 1,10,000 చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 1,10,000 చెప్తున్నాన. ప్రైస్ నెగోషియేటబుల్. లొకేషన్ వచ్చేసరికి నిజామాబాద్ ఏరియాలో బండి అయితే అవైలబుల్గా అయితే ఉందన్న. తెలంగాణ స్టేట్లో, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ స్టేట్. అండ్ ఈ ఓనర్ నెంబర్ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. మోడల్ వైజ్గా ఓనర్స్ నెంబర్స్ అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయన్న. వీడియోలో ఎక్కడ ఉండదు. అండ్ ఇక థర్డ్ వెహికల్స్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఈ ఛానల్లో తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు రెగ్యులర్గా తేవడం అయితే జరుగుతుందన్న. మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇక థర్డ్ కార్లో డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది కూడా మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. న్యూ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ కార్ వచ్చేసరికి. ఎందుకంటే ఇది వచ్చేసరికి రీసెంట్ ఇయర్ మోడల్ అన్న. 2019 మోడల్ అని అనొచ్చు. టైర్స్ సీల్ టైర్స్ అయితే ఉన్నాయన్న. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవను అని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకునే కండిషన్లో అయితే ఉందన్న. అదే కాకుండా చాలా తక్కువగా నడిచిన కార్ అన్న. ఇది వచ్చేసరికి సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడు. ఇక ఈ కార్ ధర ఓనరు 4,30,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. తక్కువగా నడిచిన వెహికల్ అన్న. అందుకే ఈ రేట్ అయితే చెప్తుండు. మాట్లాడుకుంటే రేట్ తగ్గిస్తాడన్న డెఫినెట్గా. లొకేషన్ వచ్చేసరికి మెదక్ డిస్టిక్లో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. తెలంగాణ స్టేట్లో మెదక్ ఏరియాలో బండి అయితే ఉంది. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకున్నారో ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. 3 వెహికల్స్ ఓనర్ నెంబర్లు కూడా కింద కామెంట్ బాక్స్లోనే ఉంటాయన్న. వీడియోలో ఏ ఓనర్ నెంబర్ కూడా ఉండదన్న. ఈ 3 వెహికల్స్లో ఏ కార్ అన్నా సోల్డ్ అవుట్ అయినట్లయితే కింద కామెంట్ బాక్స్లో ఆ కార్ రిలేటెడ్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరన్న. ఈ ఛానల్లో రెగ్యులర్గా తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే తేవడం జరుగుతుందన్న. ఒకసారి ఛానల్ అయితే ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి. అండ్ ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లో మంచి ప్రీమియం సెగ్మెంట్ కార్స్ అయితే రాబోతున్నాయి. సో మిస్ కాకుండా ఉండాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తోనైతే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.